గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కూడా అధికారంలో ఉంది. గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పంచడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా జరగడానికి కానీ పార్టీ శ్రేణులు గొప్పగా సహకరించి ఎప్పుడు కూడా అధినాయకులు ఎవరు వచ్చినా కూడా గణపురం నియోజకవర్గం అభివృద్ధిలో సిద్దిపేటకు లీడ్గా అధినాయకులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ, దయాకర్ రావు గారు కానీ వీళ్ళు ఎప్పుడు అభివృద్ధి విషయంలో సిద్దిపేటకు పోల్చుకోవడం జరుగుతుంది. గణపురం నియోజకవర్గం మీద కానీ, అవసరాల మీద కానీ నాకు పూర్తిగా అవగాహన ఉండడం వల్ల చాలా సందర్భాల్లో నేనే ఉద్యమం చేశాను, నేనే సాధించిన కొన్ని సంఘటనలు జీవితంలో మర్చిపోలేము. అందులో మొదటిది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసము దాదాపు 20 సంవత్సరాలు నేనే ఉద్యమం చేశాను, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ఇనాగ్రేషన్ కూడా చేశానని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. గణపురం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. రహదారుల విషయంలో దాదాపు 67 కిలోమీటర్ల నిడివి గల నేషనల్ హైవే మన గణపురం నియోజకవర్గం చెల్లిపోతుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది. ఇండస్ట్రియల్ క్యారిడార్గా అంటే 3 వసతులు, 1 రవాణా, 2 నీళ్లు, 3 ఎలక్ట్రిసిటీ సఫిషియెంట్గా ఉండడం వల్ల రేపు రాబోయే రోజులలో ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఎంపీ ఎన్నికల్లో అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రహదారులలో నేను ప్రయాణం చేయడం జరిగింది వీలైనన్ని రోజులు. సో ఆల్మోస్ట్ 95% బీటీ రోడ్స్ అన్నీ కూడా గొప్పగా రెన్యువల్ అయ్యి అంటే రిపేర్స్ అయిపోయి రెన్యువల్ అయిపోయి చాలా గొప్పగా ఉన్నాయి. నేషనల్ హైవే మండల కేంద్రాలకు సంబంధించిన డబల్ రోడ్స్ కానీ చాలా గొప్పగా ఉన్నాయి. అదేవిధంగా మన ఎంపీ ఎన్నికల్లో నేను మిగతా 7 నియోజకవర్గాలు కూడా తిరగడం జరిగింది ఎంపీ పరిధిలో కానీ. సో కంపేర్ చేసినప్పుడు రహదారులలో రెన్యువల్ చేయడంలో నెంబర్ 1గా ఈరోజు గణపురం నియోజకవర్గం ఉంది. దానికి పరాకాష్ట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్ ఇక్కడ, అదేవిధంగా మనకు నష్టంలో కూడా ఒక అండర్ పాస్ రావడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో మొత్తం అర్థవంత వరంగల్ జిల్లాలోనే 7 రిజర్వాయర్లలో ఇప్పుడు కూడా నీళ్లున్నాయి. 7 రిజర్వాయర్లు ఉన్న ఏకైక నియోజకవర్గము స్టేషన్ టెంపుల్ నియోజకవర్గం. 7తో పాటు 8 చీటకోడూరు తాగునీరు మాత్రమే జనగాంకి ఇస్తుంది. తర్వాత రైట్ కెనాల్ ద్వారా మొత్తం కూడా లింగాల గణపురంలో దాదాపు 13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఆ రకంగా ఇరిగేషన్ రంగంలో ఒక 1,39,000 ఎకరాలకు మనము పంటలకు నీళ్ళు ఇస్తూ గొప్పగా ఉన్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ హబ్గా శివునిపల్లి, నర్లిగొండ ప్రాంతంలో మరి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకు అన్ని ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ జ్యోతిరావు పూలే కావచ్చు, మైనారిటీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, కస్తూర్బా పాఠశాల కావచ్చు,
తర్వాత చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న నియోజకవర్గానికి ఇచ్చిన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు దాంట్లో చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్ కూడా వెళ్తా ఉన్నారు, ఫస్ట్ ఇయర్ అయిపోయిన ఎగ్జామ్స్ రాసి. మనకు అకామిడేషన్ ప్రాబ్లం వల్ల పెంబర్తిలో జ్యోతిరావు పూలే హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఒకే దగ్గర మనకు పెంబర్తిలో అకామిడేషన్ ప్రాబ్లంతో ఉంది. అదే జ్యోతిరావు పూలే బాయ్స్ గర్ల్స్ సంబంధించిన కర్ణాపురంలో ఉన్నాయి. సో ఆ రకంగా ఎడ్యుకేషన్లో కూడా చాలా గొప్పగా మనం ముందుకు పోయి ఈ రకంగా అభివృద్ధి సంక్షేమంలో గణపురం నియోజకవర్గం ఇక సంక్షేమ రంగంలో 7 చూపితే కొండబాకే విధంగా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, బిడ్డ పుడితే 13,000 కానీ, కొడుకు పుడితే 12,000 కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంట్ కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వం తీసుకొని చనిపోయిన వాళ్ళకు 2 లక్షల రూపాయల చెక్ కానీ, ఇవన్నీ కూడా వీలైనంత వరకు సంక్షేమ కార్యక్రమంలో ప్రతిదీ కూడా ఒక పండుగ వాతావరణంలో గణపురంలో చేసిన సంగతి మీకు అందరూ కూడా తెలుసు. దీనికి పరాకాష్ఠగా దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టినప్పుడు రేపు ముగింపు రాబోతుంది. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు. సో తెలంగాణ మొత్తంలో ఎక్కడా లేని విధంగా 21 రోజులు నియోజకవర్గంలో ఉన్న 146 గ్రామ పంచాయతీల్లో తిరుగుతూ మేజర్ గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 7 నుండి 10-12 వరకు కూడా రచ్చబండ ఏర్పాటు చేసి గొప్పగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల విషయంలో మరి సుదీర్ఘంగా కూర్చొని మాట్లాడడం జరిగింది. అన్ని రైతు వేదికలలోనే పల్లె నిద్ర చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి రోజు ఏమైనాయి, కాంగ్రెస్ వచ్చింది, సంక్షేమ కార్యక్రమాల పండుగ మాయమైపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుబడిపోయినాయి. అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మంజూరు చేసిన పనులకు అతి లేదు, గతి లేదు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన కడియం శ్రేణి జవాబు చెప్పాలా. అన్బెడెడ్ హాస్పిటల్ నియోజకవర్గ కేంద్రానికి 37.5 కోట్ల రూపాయలతో మంజూరైంది. దాని గురించి ప్రస్తావనే లేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన హాస్పిటల్. మేజర్ గ్రామ పంచాయతీ గన్పూర్, శివునిపల్లి, చాగల్ 3 కలిసి దాదాపు 23,000 జనాభా ఉంటే రోడ్ గార్డ్ బుక్క ఎత్తగొట్టినట్టు వచ్చేదాన్ని ఆపినవు. ఈరోజు కాంగ్రెస్లో చేరినవు. దాని సంగతి ఏంటి? మూడవది, ఎలుగుర్తి దగ్గర సైనిక్ స్కూల్ మంజూరైంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా మంజూరైంది. వాటికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎలుగుర్తి ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కూడా జరిగింది. వాటి గురించి ఇప్పటి వరకు ప్రస్తావనే లేదు. మళ్ళీ అడుగుతున్నాం. టీడీపీలో 10 సంవత్సరాలు నువ్వే మంత్రిగా ఉన్నావు కదా. మార్కెట్ శాఖ
సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ 4 మంత్రిత్వ శాఖలు జిల్లాకి ఏకైక మంత్రివి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఎంపీ, ఉప ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, మొన్న ఎమ్మెల్యే, ఇంకా కలిసి పనిచేయడానికి బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చింది. మరి ఇప్పుడు అభివృద్ధి కోసం పోతే ఆ 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు గాంధీ పనిలో ఏమైనా గణపురం నియోజకవర్గ ప్రజలు అమాయకులు అనుకొని ఆనాడు దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు. కానీ ఇప్పుడు నీ పప్పులు ఉడకవు. గణపూర్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటే అది పొరపాటు. ప్రజలు గమనిస్తున్నారు, కర్రు కాల్సి వాత పెడతారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన తప్పుల పేరుతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఉదాహరణకి 6 నెలలు ఆకిలు ఊడకపోతే కుక్కిలో మొత్తం సెంటర్ వేరే అవుతుంది. తెల్లారి నుంచి ఊడ్చుడు మొదలు పెడితే వాకిలికి చెత్తరాదు, చెదారం ఉండదు. ఈరోజు వాకిల్లో చెత్త పడాలా, ఇక చూడు అంత ఖరాబ్ అయిందని చెప్పే విధంగా అటు మెడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, తర్వాత మిషన్ భగీరథ పనులు కావచ్చు, ఇరిగేషన్ రంగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా గణపురంలో దాదాపు 133 కోట్ల ఇరిగేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటినీ గత 6 నెలల నుంచి వెళ్ళి సమీక్షించింది లేదు, రైతుల గురించి పట్టించుకున్నది లేదు. మనకు ఇప్పటికే బంగాళపల్లి, మల్లెపల్లి, ధర్మాపురం, వెంకటాపూర్ వరకు మంజూరైన ఉప్పుగల్లు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరైంది. గండి రామారావు దగ్గర లిఫ్ట్ తోటి మధ్యలో ఈసర, వేలేరు, కమ్మరిపేట, అదేవిధంగా కింద ముప్పారం, నారాయణ వరకు అదొక లిఫ్ట్. వీటన్నింటినీ వెంటనే సమీక్ష చేసి శీఘ్రతరంగా ఈ వానాకాలంలోనే నీళ్ళు ఇవ్వడానికి కృషి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నాం.